ఈ ఇంట్లో జరుగుతున్న తప్పు మీకు ఎత్తి చూపించి మీ కళ్ళు తెరిపిద్దామని వచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? బాగా తెలుస్తోంది అత్తయ్య గారు. మీ మనవరాలు వర్ష చాలా సంవత్సరాల తర్వాత తిరిగొచ్చిందని మీరు ఉప్పొంగిపోయారు కదా. మీ ఆస్తికి తన్ని వారసురాలు చేద్దామనుకున్నారు. అందుకు తను అర్హురాలే కాదు. అసలు తను మీ మనవరాలు వర్షనే కాదు. మాటలు జాగ్రత్తగా రాని మాధవి. తను నా మనవరాలు వర్షానే. అవునా? తనే వర్ష అనడానికి సాక్ష్యం ఏంటత్తయ్య గారు? వర్షాకు 5 ఏళ్లున్నప్పుడు మేమందరం స్వామివారికి నగలు సమర్పిద్దామని భద్రాచలం వెళ్ళాం. అక్కడ పడవ ప్రమాదంలో వర్ష నగలతో సహా మునిగిపోయింది. తను తిరిగి వచ్చినప్పుడు అవే నగలు చూపించింది. అంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఓహో, ఏది ఆ నగలు మళ్ళీ ఒకసారి చూపించమనండి. ఎన్నిసార్లు తను వర్ష అని సాక్ష్యం చూపించాలి? ఎంతమంది దగ్గర నిరూపించుకోవాలి? ఈ ఒక్కసారికి ఆ నగలు తీసుకొచ్చి మాకు చూపించమనండి అత్తయ్య గారు. ఎందుకిప్పుడు అత్తయ్య గారు వచ్చి నగలు చూపించమంటున్నారు? ఎందుకై ఉంటుంది? వర్ష, ఆ నగలు నీ దగ్గరే దాచావు కదా, వెళ్ళి తీసుకురమ్మా. సరే అమ్మమ్మా. ఇదేంటి? నేను దాచిపెట్టిన నగలేమయ్యాయి? ఇదేంటి వర్ష ఉట్టి చేతులతో వస్తుంది? ఖాళీ చేతులతో వచ్చావేంటి వర్ష? నగలేవి? నగలు లేవు. పాపం, తను మాత్రం లేని నగలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఆ నగలు ఎక్కడున్నాయో నేను చెప్పనా? ఆ నగలు ఎక్కడున్నాయో నీకెలా తెలుసు? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు, మీకే అంతా తెలుస్తుంది. ముక్కోటమ్మ గారు,